హాయ్ స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల నేను చేయలేకపోయాను వీడియో. సో టుడే వి విల్ సీ ద ఆర్ఆర్బి ఎగ్జామినేషన్. ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ అడల్ట్ బ్రెయిన్ ట్యూమర్. ఆప్షన్ ఏ గ్లియోమా, ఆప్షన్ బి మెనింజైటిస్, ఆప్షన్ సి గ్లియోబ్లాస్టోమా, ఆప్షన్ డి సిఎన్ఎస్ లింఫోమా. ఆప్షన్ ఏ గ్లియోమా ఈజ్ ద రైట్ ఆన్సర్. ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ అడల్ట్ బ్రెయిన్ ట్యూమర్. బ్రెయిన్ ట్యూమర్స్లో కొన్ని టైప్స్ ఉంటాయండి. వాటిలో గ్లియోమా అనేది బ్రెయిన్ ట్యూమర్కు సంబంధించింది. ఓకేనా? నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఇంకా నోటిఫికేషన్ బెల్ కూడా క్లిక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ అంటే ఆర్ఆర్బి ఎగ్జామినేషన్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కంటిన్యూగా అప్లోడ్ చేస్తుంటాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఛానల్. బ్రెయిన్ ట్యూమర్స్లో మీకు మెయిన్ గ్లియోమా అనేది వన్ ఆఫ్ ది టైప్. ఇది మనకు బ్రెయిన్ ట్యూమర్ ఉందా లేదా అనేది ఎంఆర్ఐ స్కాన్ చేయడం వల్ల మనకి తెలుస్తుంది. దాని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటే చాలామందికి వామిటింగ్స్ రావడము, తర్వాత సివియర్ హెడేక్ అనేది ఉంటుంది. ఈ విధంగా బ్రెయిన్ ట్యూమర్ ఉన్నప్పుడు సిమ్టమ్స్ ఉంటాయి. తర్వాత గిడ్డినెస్ రావడం, ఎక్కడంటే అక్కడ గిడ్డినెస్ వచ్చి పడిపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వీళ్ళు ఫేస్ చేస్తారు. వి విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. అట్లేసియా రెఫర్స్ టు ఆప్షన్ ఏ abscess formation in ear, ఆప్షన్ బి రింగింగ్ సెన్సేషన్ ఇన్ ఇయర్, ఆప్షన్ సి పెయిన్ ఇన్ ఇయర్, ఆప్షన్ డి అబ్స్ట్రక్షన్ ఇన్ ఇయర్. ఆప్షన్ సి పెయిన్ ఇన్ ఇయర్ ఈస్ ద రైట్ ఆన్సర్. అట్లేసియా రెఫర్స్ టు, అట్లేసియా అనేది వన్ ఆఫ్ ది ఇయర్కి సంబంధించిన ప్రాబ్లం అండి. చాలా మందికి పెయిన్ అనేది ఉంటుంది. ఇయర్ పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల ఉంటుంది, కొంతమందికి వ్యాక్స్ ఫామ్ అవడం వల్ల ఉంటుంది. సో ఆ వర్డ్ని మనము ఇయర్ పెయిన్ అని కాకుండా ఒట్లేసియా అనే మీనింగ్తో మనము దీన్ని కన్సిడర్ అనేది చేస్తారు. నెక్స్ట్, ఈ ఇయర్ పెయిన్ అనేది కొంతమందికి వ్యాక్స్ కోసము పిన్స్ అవన్నీ ఇయర్లో పెట్టడం కూడా వల్ల వస్తుంది. నెక్స్ట్, ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ మైగ్రేన్. ఆప్షన్ ఏ మైగ్రేన్ విత్ యూరియా, ఆప్షన్ బి మైగ్రేన్ వితౌట్ యూరియా, ఆప్షన్ సి హెమిప్లేజియా మైగ్రేన్, ఆప్షన్ డి మెన్స్ట్రువల్ హెడేక్. మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ మైగ్రేన్. అసలు మైగ్రేన్ అంటేనే హెడేక్. ఇట్ ఈజ్ ఏ పార్షియల్ హెడేక్, అంటే వన్ సైడ్ హెడేక్ని మనము మైగ్రేన్ అని అంటాము. ఇది ఎక్కువగా మనకు యూరియా, ది మెయిన్ కాజ్ ఏంటి అంటే యూరియా వల్ల. యూరియా అనేది వన్ ఆఫ్ ది కిడ్నీ ఫంక్షన్లో మనకి యూరియా అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. తర్వాత మెయిన్గా కిడ్నీ ఏం చేస్తాయి, బ్లడ్ని ఫిల్టర్ చేస్తూ ఉంటాయి. కొన్ని స్ట్రెస్, మనకి ఏదైనా హెడేక్ వచ్చినప్పుడు స్ట్రెస్ వల్ల ఇది మైగ్రేన్ అనేది మనకు చాలా మందికి ఎక్కువగా వస్తుంది. నెక్స్ట్, రివైజ్డ్ నేషనల్ ట్యూబర్కులోసిస్ ప్రోగ్రామ్ వాస్ స్టార్టెడ్ ఇన్. ఆప్షన్ ఏ 1985, ఆప్షన్ బి 1989, ఆప్షన్ సి 1993, ఆప్షన్ డి 1999. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 1993 రివైజ్డ్ నేషనల్ ట్యూబర్కులోసిస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రైమరీ విజువల్ ఏరియా సిచ్యువేటెడ్ ఇన్ ద. ఆప్షన్ ఏ ఫ్రంటల్ లోబ్, ఆప్షన్ బి టెంపరల్ లోబ్, ఆప్షన్ సి పెరైటల్ లోబ్, ఆప్షన్ డి ఆక్సిపిటల్ లోబ్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రైమరీ విజువల్ ఏరియా, విజువల్ అంటే మనకి కంటికి సంబంధించింది. ఆ ఏరియా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మనకి ఆక్సిపిటల్ లోబ్లో ఎక్కువగా ప్రజెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్, అక్యుములేషన్ ఆఫ్ ఎక్సెస్ ఫ్లూయిడ్ ఇన్ ద ఇంటెస్టైనల్ స్పేస్ ఈస్ కాల్డ్. ఆప్షన్ ఏ ఎఫ్యూషన్, ఆప్షన్ బి ఇన్ఫ్లమేషన్, ఆప్షన్ సి స్వెల్లింగ్, ఆప్షన్ డి ఎడిమా. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎఫ్యూషన్, అక్యుములేషన్ ఆఫ్ ఫ్లూయిడ్ అంటే ఫ్లూయిడ్ మొత్తం ఒక దగ్గరికి చేరిపోయి ఉండడాన్ని అక్యుములేషన్ ఆఫ్ ఫ్లూయిడ్ అంటాం. ఎక్సెస్ ఎక్కువగా చేరిపోతే, అది కూడా ఎక్కడ ఇంటెస్టైనల్లో మనకి చేరిపోతే దాన్ని మనము ఎఫ్యూషన్ అంటాం. ఓకే, we will see the next question. The SCA node is situated in. Option A right atrium, option B right ventricle, option C left atrium, option D left ventricle. Option A right atrium is the రైట్ ఆన్సర్. SCA నోడ్ మనకి హార్ట్కు సంబంధించిన వాల్వ్స్ ఉంటాయి కదా, మనకి ఏట్రియంస్ ఉంటాయి, వెంట్రికల్స్ ఉంటాయి. మనకి టూ ఏట్రియంస్, 2 వెంట్రికల్స్ ఉంటాయి. రైట్ ఏట్రియం అండ్ లెఫ్ట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్ అండ్ లెఫ్ట్ వెంట్రికల్. SCA నోడ్ అనేది హార్ట్కి సంబంధించింది. ఓకే, నెక్స్ట్, రైజింగ్ అండ్ రీషేప్ ఆఫ్ బ్రెస్ట్ ఈజ్ కాల్డ్ యాజ్. ఆప్షన్ ఏ మాస్టోపెక్సీ, ఆప్షన్ బి
lumpectomy. Option C, radical mastectomy. Option D, modified radical mastectomy. Option A is the right answer, mastopexy. Reshape of breast. మాస్టోపెక్సీ బ్రెస్ట్ని మనము రీషేప్ చేసేదాన్ని మాస్టోపెక్సీ అనే వర్డ్తో పిలుస్తామన్నమాట. యాక్చువల్గా మనము బ్రెస్ట్ని మాస్ అంటాం. ఓకే, మాస్టోపెక్సీ అంటే ఏంటి అంటే ఆ బ్రెస్ట్ మీద ఏదైనా స్వెల్లింగ్ ఉన్నా, అందులో మీద ఏదైనా గడ్డలు ఉన్నప్పుడు దాన్ని రీషేప్ చేస్తే దాన్నే మాస్టోప్లెక్సీ అంటాం. నెక్స్ట్ వన్, నార్మల్ ప్రెషర్ ఆఫ్ సిఎస్ఎఫ్ డ్యూరింగ్ లయింగ్ ఆఫ్ ది పేషెంట్. Option A, 80 to 120. Option B, 7 to 180 mm of H2O. Option C, 200 to 310 mm of H2O. Option D, 50 to 60 mm of H2O. Option C is the right answer, 200 to 310 mm of H2O. The most common type of throat cancer. Option A, adenocarcinoma. Option B, squamous cell carcinoma. Option C, sarcoma. Option D, none of the above. Option C is the right answer. సార్కోమా ఇస్ ద రైట్ ఆన్సర్. థ్రోట్ క్యాన్సర్ని అంటే క్యాన్సర్కి కొన్ని నేమ్స్ అనేవి ఉంటాయి, వాటిని మనము పిలుస్తుంటాము. ఆ వాటిలోనే వన్ ఆఫ్ ది నేమ్ ఈజ్ సార్కోమా.